హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ భోగి అండి. ఇంకా మేమైతే సిటీలో ఉంటున్నాం కదా, ఇట్లా ఇంకా ఇవన్నీ దొరకడం కష్టమే. మాకు ఇట్లా నీలగిరి చెట్టు ఉంటుంది పక్కకి, బ్యాక్ సైడ్ ఇట్లా వేసుకున్నాము. ఆ చెట్టు నుంచి రాలినవి ఆకులు, కొన్ని కట్టెలు అట్లా దాచుకొని 2 days నుంచి ఇట్లా అయితే మంట వేసుకున్నాము. నేను, మా ఆయన, మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా తను. ఇంకా అట్లనే భోగి మంట దగ్గరే కూర్చొని కాఫీ తాగేస్తున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే అట్లా వచ్చి కూర్చున్నాం కదా, వాళ్ళిద్దరు అయితే కనపడడానికి ఇష్టపడలేదు. ఇంకా నైట్ చాలా కష్టపడి ముగ్గేసాను. ఎందుకు కష్టపడ్డా అని చెప్తున్నా అంటే, అసలు వంగనీకి వస్తలేదు. చైర్లో కూర్చొని వేద్దామంటే అది కూడా కష్టం అయిపోతుంది. ఏదో కష్టపడి అట్లా వేసేసాను. ఇంకా లత అయితే ఇంటికి వెళ్ళిపోయింది, మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పాను కదా. ఇంకా తనైతే పూజ చేసేసి అర్లీ మార్నింగే తనకి ట్రైన్ ఉందనేసి ఇంకా వెళ్ళింది. ఇంకా ఇల్లంతా నిన్నే క్లీన్ చేసాము, తనే హెల్ప్ చేసింది మొత్తం. నేను ఇంకా అసలు పనే చేయలేకపోతున్నానండి. ఇంకా అయితే తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నా. అదేంటో అది వెళ్ళిపోతుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ వస్తాలే అని చెప్పి వెళ్ళింది. ఇంక ఇక్కడ చట్నీకి పెట్టేసి పూజ అయితే నేను కూడా చేసేసుకుంటున్నా. చెప్పాను కదా, తను మార్నింగే పూజ చేసేసి ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో. ఇంక ఇక్కడైతే టిఫిన్కి కూడా పెట్టేశాను. పచ్చడి, టమాటా పచ్చడి, అట్లనే ఇడ్లీ. నిన్న పూరి చేసాం నైట్లో, నేను మా ఫ్రెండ్. ఇంకా అవే ఉన్నాయి. ఇంకా నాకు ఎందుకు మార్నింగ్ పూరి తినాలనిపించక ఇడ్లీ పిండి కొంచెం ఉండింది. ఇంకా నా కోసం ఇడ్లీ, మా ఆయన కోసం అయితే పూరి. ఇంకా అట్లా చేశాను. పచ్చడి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంటుందిలే అని పెట్టేశాను. మా ఆయన ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళారు, తనకి ఏం హాలిడే అనేసి ఇంక ఇక్కడైతే ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ఇంకా పచ్చడి ఉంటుందిలే, ఏమన్నా ఫ్రై కావాలంటే పెట్టుకుందాం అనేసి ఆఫ్టర్నూన్ కూడా సెట్ అయ్యేటట్టు టమాటా పచ్చడి, ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ ఫ్రై చేసుకొని పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాను. అసలు ఇంకా నైట్ అంతా క్లీన్ చేసుకున్నామని చెప్పాను కదా ఇల్లు సంక్రాంతికి. అసలు ఇంకేమైంది తెలియదు నాకు. నైట్ 12:30 నుంచి ఫుల్ వామిటింగ్స్, మళ్ళీ ఒక 4-5 times కంటిన్యూగా అయిపోయినాయి. ఏం వాటర్ తాగినా మళ్ళీ వామిటింగ్. చాలా భయం వేసింది. మళ్ళీ ఫస్ట్ ట్రైమెస్టర్ లాగా అట్లా అవుతుందేమో అని చాలా భయం వేసింది. అండ్ ఇప్పుడు 9th monthలో ఇట్లా వామిటింగ్స్ అయ్యాయనుకోండి, చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ అంటే చాలా హెవీగా అయింది లేండి. ఊరికే ఒట్టిగన్నా అయితే ఓకే, కానీ అంత హెవీగా అయినప్పుడు ఏంటంటే చాలా భయం కూడా అవుతుంది, స్టమక్లో పెయిన్ కూడా వస్తుంది. ఇంకా అట్లా ఇంకా అసలు నిద్రే లేదు రాత్రి అంతా. నా వాయిస్లో తెలుస్తూ ఉంటుంది మీకు. నాకు ఇప్పుడు ఓపిక కూడా లేదు అసలు. బట్ ఇంకా వ్లాగ్ అప్లోడ్ చేయాలి కదా, అందుకని చేస్తున్నా. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నాను. అన్నిటికీ అంత రీచ్ రావట్లేదు. అండ్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదని చెప్పాను కదా, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మానిటైజేషన్ కూడా అయిపోతుంది. అంటే ఎందుకంటే కష్టపడి ఇట్లా వీడియోస్ చేస్తున్నప్పుడు వ్యూస్ రాకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అందులో ఇట్లా ఓపిక లేనప్పుడు కూడా చేసుకున్నప్పుడు అదే అనవసరంగా చేసామా ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మర్చిపోకండి. ఇంకా నేను చట్నీ ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. నైట్ అంతా వామిటింగ్స్ అని చెప్పాను కదా, ఫుల్ ఆకలి అవుతుండ, ఇంకా తినేసాను. అదండి, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నేను వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఓపిక లేదు అసలు. నిద్ర వస్తుంది బాగా, నైట్ అంతా నిద్ర లేదు, ఫుల్ వామిటింగ్స్ అని చెప్పాను కదా. ఇంకా అయితే లాస్ట్ ఒక వీడియోలో మైక్ గురించి అడిగారు, నేను యూజ్ చేస్తున్న మైక్ గురించి. సో ఈ వీడియోలో అయితే మీకు ఈ మైక్ గురించి చెప్పేసి వీడియో ఎండ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే యూజ్ చేస్తున్న మైక్ ఇదే అండి, వెలో మ్యాక్స్. అయితే నాకు ఇది 2200 ఎంత పడ్డది. నేను ఆండ్రాయిడ్ తీసుకున్నా. మనం ఐఫోన్ తీసుకుంటే ఇంకొక పిన్ ఎక్స్ట్రా వస్తుంది, అది వచ్చేసి ఇంకొక 150 or 200 ఎక్స్ట్రా ఉంది. అయితే ఈ మైక్ ఇట్లా ఇస్తాడు డబ్బా దీనిలోని. ఇందులో రిసీవర్, మైక్స్ 2 ఉంటాయి. అట్లనే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇస్తాడు, ఇట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇస్తాడు. ఇదిగో చూడండి,
ఇట్లా మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్, అట్లనే రిసీవర్, ఛార్జింగ్ బాక్స్. ఇది వచ్చేసి టూ ఏమంటారు, ఇవైతే ఇచ్చాడు నాకు. 2 మైక్స్ ఉన్నాయి, 2 మైక్రోఫోన్స్ ఇచ్చాడు. నేను ఇప్పుడు ఒకటి యూజ్ చేస్తున్నాను, ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇవి 2 ఇచ్చాడు, 2 వచ్చేసి మైక్రోఫోన్స్ అనమాట, ఇవి 2. ఇంక ఇది వచ్చేసి రిసీవర్. ఇది ఛార్జింగ్ ఇట్లనే అవుతుందండి, మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇట్లా ఇచ్చాడు కదా. నాకు ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు, అది కిందే పెట్టేశాను నేను. అయితే మనము మన దగ్గర ఉన్న C టైప్ పిన్తో కూడా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వీటిలకు కూడా అంతే, ఇందులో పెట్టకుండా డైరెక్ట్గా అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈవెన్ దీనికి కూడా అంతే, ఇందులోనే పెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా అయినా మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే నేను దీన్ని 2 వీక్స్ పైన అయిపోతుంది, ఇంకా ఒక్కసారి కూడా ఛార్జింగ్ పెట్టలేదు. ఇప్పుడు నేను 2 వీక్స్ నుంచి ఈ మైకే యూస్ చేస్తున్నా, ఇది యూస్ చేయలేదు. బట్ నాకు అసలు ఛార్జింగ్ ప్రాబ్లమే రాలేదండి. నేను ఒకసారి కూడా ఛార్జింగ్ పెట్టలేదు. చూడండి, ఇంకా 53% ఉంది. అంటే నా వ్లాగ్స్ చూసుంటారు కదా, ఆ వ్లాగ్స్ అన్నిటికీ కూడా నేను దీన్ని యూస్ చేసే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అయితే మనకి ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఏమన్నా ఛార్జింగ్ ప్రాబ్లం రావచ్చు, కానీ ఇంట్లో వ్లాగ్స్ చేసుకునే వాళ్ళకైతే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అయిపోయిన వెంటనే ఛార్జ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మీకు వాయిస్ మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే నేను మైక్ యూస్ చేయట్లేదు, నాయిస్ బాగా వస్తూ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే యూస్ చేసి చూపిస్తాను. అంటే ఇంతకు ముందు వ్లాగ్స్లో కూడా చూసుంటారు మీరు, క్లారిటీ బాగానే ఉందండి. ఇట్లా మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి, దీన్ని జస్ట్ ఇట్లా పెట్టేసుకోవడమే, డ్రెస్ అయినా లేకపోతే ఎట్లయినా కూడా మ్యాగ్నెట్. లేదంటే మనం ఇట్లా పిన్ కూడా చేసుకోవచ్చు, ఎట్లయినా యూజ్ చేయవచ్చు. 2 పర్సన్స్ యూజ్ చేస్తున్నారనుకో, రెండు మైక్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మైక్ యూజ్ చేస్తున్నాను చూడండి, అండ్ చేతిలో పెట్టుకున్నాను కాబట్టి కొంచెం నాయిస్ రావచ్చు. మరి ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ ఉంది, కానీ అంత నాయిస్ క్యాన్సిలేషన్ ఏమి ఉండదు. ఓకే, పర్లేదండి, మనం పెట్టే ప్రైస్కి ఇది వర్తే. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, అయితే మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఛార్జింగ్ ఎక్కినప్పుడు ఇది ఆన్ అవుతుంది, కనెక్ట్ అయితే ఇది వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్కి ఇది వస్తుంది, ఇక్కడ బటన్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే నేను ఇప్పుడు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు నేను మైక్ ప్రాపర్గా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు మీరే వాయిస్ కంపేర్ చేసుకోవచ్చు, డిస్టర్బెన్స్ అట్లా ఏమి ఉండదు. అయితే చెప్పాను కదా, ఛార్జింగ్ ఈ బాక్స్లోనే పెట్టాలని ఏం లేదు, డైరెక్ట్గా కూడా మనము వీటిల్ని ఇండివిజువల్గా అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. నాకైతే నచ్చిందండి, మంచిగా ఉంది. ఇట్లా బ్లాగ్స్ తీసుకునే వాళ్ళకి మరీ టూ మచ్ కాస్ట్ పెట్టకుండా బాగుంటుంది. అంటే మన బడ్జెట్లో వస్తుంది కదా, అందుకనేసి చెప్తున్నాను. కింద అయితే లింక్ ఇస్తానండి, ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అసలు నైట్ అంతా వామిటింగ్స్ అని చెప్పాను కదా, నిద్ర లేక ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఓపిక కూడా లేదు, అందుకే వ్లాగ్ కంటిన్యూ చేయట్లేదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఓల్డ్ కూడా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.